మీరు మొగాళ్ళైతే నన్ను వదలండి రా. రేయ్ మీ అందరికి చూస్తాను రా. రేయ్ వదలండి రా, వదలండి రా. రేయ్ నీకు దమ్ముంటే ఒకసారి వదిలి చూడండి రా. వదిలేయండి. రాయ్ భూమారెడ్డి, నాకు తెలియకుండా ఆ నర్సిరెడ్డి నిన్ను బినామీగా పంపించి ఏలం పాట పాడేద్దాం అనుకుంటాడా? రేయ్ భూమారెడ్డి, మా అన్నతో పెట్టుకొని నువ్వు ఇప్పటికే సేనా దెబ్బతినుంటావు. వద్దు, పెట్టుకోవద్దు. మా అన్న నీకైనా గొప్పోడు, మరిసిపోవద్దు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. నా తమ్ముడా ఏలం పాట పాడితే ఆడికన్నా మేమే గొప్పోలం రా. నువ్వు అనుకుంటేది జరగదు. ఈ బినామీ మీద సై పడిందో మా అన్న మీద ఒక్కడిని కూడా బతకనేడు. నువ్వు ఆడికి బినామీ అయితే నేను ఆడి కోసమే పుట్టిన సునామీరా. ఆడిని ముంచేస్తాను. సర్కారు వారి పాట ₹1,00,00,000. భూమారెడ్డి గారి పాట ₹1,20,00,000. ₹1,50,000. భూమారెడ్డి గారి పాట ₹1,20,00,000. ఒకటోసారి. రెండోసారి. మూడోసారి. ఈ భూమారెడ్డితో పెట్టుకున్నాడు భూమి మీద ఉండకూడదు. ఆ మనిషిని చంపి ఏలం పాడితే గొప్ప అయిపోయాను అనుకుంటున్నావా? వదలండ్రా, నిన్నొదలను. ఆడింట్లో ఒక్కడు కూడా బతకూడదు. ముక్కలుగా నరకేయండ్రా. వద్దునాయనా, ఇప్పుడొద్దు. నా మాటను ఆలోచించి చేయడానికి పెళ్లి కాదు, ఆడి సావు. ఏడిలో ఏడి జరిగిపోవాలా. ఈడి శవం రేవుకెళ్లేలోగా ఆడి శవం రేవులో కాల్తుండేలా. అట్టాగే చేద్దాం నాయనా, కానీ ఇప్పుడు కాదు. వారి నుంచి పెద్దిరెడ్డి వచ్చున్నాడు. ముందు గుళ్ళో జాతర అయిపోనే. భూమారెడ్డి, ఎప్పటికైనా నీ సావు నా చేతిలోనే రాసి పెట్టుందిరా.